మిత్రులారా, అస్సలాము అలైకుం. దైవ శాంతి మనందరిపై కూడా కురియుగాక. మనము ఖురాన్ యొక్క సందేశం కార్యక్రమంలో ఉన్నాము. ఈ రోజున మనము ఖురాన్ నుండి 80వ అధ్యాయం నుండి 33 నుండి 37 ఈ 4 వాక్యాల యొక్క వివరణ తెలుసుకుందాము. దైవం ఈ విధంగా తెలియజేస్తున్నాడు. ఫైజా జాఅతి సాఖ్ యౌమ యఫిరుల్ మర్ఉ మిన్ అఖీహి వ ఉమ్మిహి వ అబీహి వ సాహిబతిహి వ బనీహి. మహాశిలారా, చివరకు చెవులను చెవిటిగా చేసే ధ్వని ఉధృతమైనప్పుడు ఆ రోజున మనిషి తన సోదరునికి, తన తల్లికి, తన తండ్రికి, తన భార్యకు, తన సంతానానికి దూరంగా పరిగెడతాడు. ఆ రోజున వారిలో ప్రతి ఒక్కరికి తమను గురించి తప్ప ఇతరుల గురించి పట్టించుకునే ఆపత్ సమయము వస్తుంది. పట్టించుకోలేని ఆపత్ సమయము వస్తుంది. మహాశిలారా, చెవులను చెవిటిగా చేసే శబ్దం ఉద్ధృతమైనప్పుడు అంటే ప్రళయ దినాన్న కలిగే కొన్ని ఏదైతే ఈ ప్రపంచంలో జరిగే కొన్ని మార్పులు ఏవైతే ఉన్నాయో అక్కడ అదొక మార్పు, ఒక భయంకరమైనటువంటి భూకంపం. మరి చెవులను చెవిటిగా చేసే ఒక భయంకరమైనటువంటి ధ్వని ఆ రోజున ఉద్ధృతమైపోతుంది. అది ప్రళయ యొక్క చిహ్నాల్లో ఒక చిహ్నం అది. సరే, ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఆ తర్వాత మనిషి తాను ఎంతగానో ప్రేమించి తన భార్యకు, తన బిడ్డలకు, తన అన్నదమ్ములకు, తన ఇంటి వారికి, తన తల్లిదండ్రులకు దూరంగా పరిగెడతాడు. ఇది మనము ఈ రోజున తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఎందుకు దూరంగా పరిగెడతాడు? ప్రపంచంలో వారికి దగ్గరగా ఉంటాడే, ప్రతి సందర్భంలో కూడా వారి వైపునకి వెళ్ళడానికి చూస్తాడు కదా. 4-5 రోజులు క్యాంప్ వెళ్ళాడంటే 5వ రోజు ఏదో విధంగా ఇంటికి వచ్చేయాలని చెప్పేసి అతనికి ఆరాటం కలుగుతుంది కదా మహాశిల. అదేవిధంగా పోషణ నిమిత్తము, ఉపాధి నిమిత్తము దేశాన్ని విడిచిపెట్టి వేరే దేశంలో ఉంటారు. వారు ఎన్ని బాధలు అనుభవిస్తూ ఉంటారో తన యొక్క బిడ్డలకు, భార్యకు దూరంగా ఉంది కదా. ఆ భుక్తి కోసం వెళ్తారు పాపం, కానీ మనసంతా కూడా ఇంటి వద్దనే ఉంటుంది. ప్రపంచంలో ఈ విధంగా ఇన్ని బంధాలతో ఉన్నటువంటి మనిషి ప్రళయ దినాన్ని వారికి ఎందుకు దూరంగా పరిగెడతాడు అంటే దైవం చెప్తున్నాడు, ఆ రోజున ఎవరికి కూడా తమను గురించి తప్ప మరొకరి గురించి పట్టించుకునే ఆపత్ సమయం వచ్చేస్తుంది. అంత భయంకరమైనటువంటి ఆపద కాలం వచ్చేస్తుంది. ఎదురుగుండా తల్లి ఉన్నదా, తండ్రి ఉన్నాడా, భార్య ఉన్నదా, కొడుకున్నాడా, బిడ్డ ఉన్నదా, ఏది కూడా గమనించే పరిస్థితి ఉండదు. అంత టెన్షన్ అయినటువంటి వాతావరణం మహాశిల. అంతకు మించినటువంటి ఇంకోటి ఏదైనా ఉంటుందా చెప్పండి మనిషి జీవితానికి? ఇంత భయంకరమైనటువంటి సిచ్యువేషన్ అది రాబోతుంది. జాగ్రత్త. ఈ బంధాలు, ఈ భావబంధాలు మిమ్మల్ని ఆ రోజున ఎందుకు పనికిరావు. కాబట్టి ఆ రోజున గురించి ఆలోచన చేయండి మీరు అని చెప్పేసి దైవం ఇక్కడ హెచ్చరిక చేస్తున్నాను. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్.